కాఫీ నేనే పెట్టుకోవాలి, నాకు ఎవరు చేసి పెట్టరు. అమ్మ లేదే అంతగా క్యారేజ్ కొట్టు అమ్మాలి. ఏది నాకు కావాలి, నాకు కావాలి ప్రతిదీ అందించాల్సి వస్తుంది. ఎంతోనే చల్లారిపోయింది, టైం అయిపోయింది కదా. ఏదో ఒకట్లే క్యారేజ్ అయిపోయినా సగం పడింది. ఒక నిమిషం నాకు టైం వాళ్ళు లేదు కదండి, ఎక్కడనే లేట్ అయింది. సరే 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 బాగా ఎప్పుడు ఉందండి. లేదు ఫాస్ట్ గా రెడీ అవ్వండి. నా పని నాకు తప్పదు. హలో హలో, ఎలా ఉన్నావు? బాగా లేచావా? లేచానే. ఏంటే బాబా స్కూల్ అటెండ్ కావట్లేదు. స్వాతి అంటే బాబా అసలు అలా బాబు ఈ రోజు దాని ఇంటికి వెళ్ళాలి. ఏమైనా ఎందుకు అసలు చదువుతుంటే వాడేసుకొచ్చేద్దాం. అసలు మమ్మీ కూడా అలాగే ఉంటుందా అన్నావా? అవునే ఏంటి నిజమా? మిస్సీ లెగ్సావా? వస్తున్నాను. ఓకే బాయ్, రండి ఫాస్ట్ గా. రోజు త్వరగా రారు, స్కూల్ టైం అయిపోతుంది, ఆటో వచ్చేస్తుంది. వస్తున్నా. శ్రీప్రియా రోజు టిక్ తీసుకోవే, ఏ క్యారియర్ పెట్టి తీసుకురాలండి. ఆటో వచ్చింది. బాయ్ బాయ్. టైం అయిపోయింది. స్కూల్కి వెళ్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళారండి అమ్మ. బాగున్నానే. ఏంటి నేను ఒక కొత్త గేమ్ ఎక్కించుకున్నానే. క్యాండీ క్రష్. చాలా బాగుంటుంది కదా, గేమ్ కొత్తగా వచ్చిందా? అవునే, ఇంటికి ఖచ్చితంగా ట్రై చేయాలి. సరే అయితే టీచర్ వస్తే బుక్స్ ఓపెన్ చేయాలి. సరే సరే. గుడ్ మార్నింగ్ మేడం. ఇంకే పంపింది అసలు సరే నా బాగా రేపు కలుగుతాం. బాయ్ బాయ్. సరే బాయ్. చెప్పమ్మా, అప్పుగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి తాతయ్య? నీకు ఇంకా ఏజ్ ఉంది కదమ్మా, తర్వాత నేర్చుకుంది కానీ. సరే తాతయ్య. ప్రియా, డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? చేసుకున్నానమ్మా. సరే కొంచెం సరే
తినేస్తారు ఇంకే త్వరగా తినేస్తారు. కొంచెం చూసుకో. ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు. బాయ్. సరే అమ్మా. ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారు? ఎందుకంటే కొంచెం అబ్బాయి ఎంత బాగుంది. తినేసేపు ఇంకా దేవుని లేని వస్తారు అంటూ ఉంటాను. ఏమైనా కాస్త టీ పెట్టు. వస్తున్నాను. అసలు ఆ కూర ఏంటి? ఏ ఉప్పులో కూర వేసావా, కూరలు ఉప్పు వేసావా? అంత ఉప్ప పిల్లలు ఎలా తిన్నారు అసలు? అసలు మీరు లేకపోతే లేటుగా లేపారు. నేను ఎలా చేస్తాను అనుకుంటారు? నేను త్వరగా చేశాను. పిల్లలు చక్క పెట్టుకొని ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళాలి. మేము క్యారేజ్ పెట్టారు అన్ని నేనేనా? నేను లేపుగా లేకపోతే పిల్లలు తీసుకునేది నీ బాధ్యత. అలాంటి మీరు రోజు నేనే లేపుతారు. సరే రండి. ఈసారి అయ్యో చెప్తుంటే తక్కువ చేస్తుంది మేడం గారికి ఎప్పుడు చేసామని. రండి. వస్తున్నా. ఏదో ఒక వంట పెడితేనే కానీ ప్రశాంతంగా భోంచేది. తీసుకోండి. ఏంటి రండి. వస్తున్నా. వస్తున్నాను. నాకు ఫోన్ వచ్చింది. సరే నేను దగ్గర ఫోన్ చేస్తాను. బాయ్. హలో సరే డాక్టర్ పంపేసేయండి. ఓకే సార్ నేను చూసి చెప్తాను. రండి పడుకోరా. వస్తానులే. ఎక్కడ పెట్టి అక్కడ అన్ని పాడేస్తారు. బొమ్మలతో ఆడితో పెట్టడం తెలీదా? ఈ కామెడీ ఉంది. రండి అందు పడుకుని. లేట్ అయింది ఇప్పటికే. పొద్దున్న తొందర లేకపోతే మీరే నన్ను లేపాలి. నా ఫ్రెండ్స్ కానీ లేకలేదండి పొద్దునే.
మీతో క్యారేజ్ ఇక్కడ పెట్టాను, పిల్లలు కూడా పెట్టాను. నేను చూసుకుంటాను. ఈరోజు మరి ఎంత బాగుంది అవ్వదు. నేను చూసావా కొత్త సిరీస్ వచ్చింది యూట్యూబ్ లో. అవునా, ఈ రోజు చూస్తానే. చాలా కామెడీగా ఉంది. నా నుంచి కూడా తప్పకుండా. ఓకేనా? సరే అయితే బిస్కెట్స్ మ్యాథ్స్ అంటే తలనొప్పి. అదే చెప్తాను రోజు మీద. నిజమనే బాబు. అసలు ఏ ఛానల్ ఉంటుంది అప్పుడు? క్లాస్ అయిపోయింది. హాయిగా అక్కడికి వచ్చి బ్రేక్. అవునే. ఏంటి? కాదే, నిన్న రాత్ర ఒక అన్నయ్య వచ్చాడే. యూత్ మీటింగ్స్ అంట. వెళ్తామా? నాకు అసలు చర్చలో యూత్ అని అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నా దగ్గర ఏమంత కరెంట్ అలా వెళ్తూ స్వాతిగా ఇంటికి వెళ్తామే. దాన్ని అడేసుకున్నామే. సరే సరే. ఎన్ని గంటలకి? సాయంత్రం 7కి. సరే రెడీ పెట్టు. అది వెళ్తాం. సరే బాయ్. అక్క సైకిల్ తెచ్చుకున్నాము. సరే బాయ్. బాయ్. అయ్యో అమ్మా, అయిపోతుంది. వెళ్ళాలి కదా. పదే నేను మీకు సరే అదే మళ్ళీ చెప్పండి. ఓకే బాయ్. సరే తెచ్చుకుంటున్నా తీసుకోవాలి. దేవుని మనలో ఉంటే మనం దేవుని ప్రేమ కలిగి ఉంటాం. మన తల్లిదండ్రుల్ని, మన సహోదరుల్ని అందరినీ మనం ప్రేమించగలుగుతాం. మరి మీరు అలా ప్రేమిస్తున్నారు లేదు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరి వయసులో ఉంటే దేవుని ప్రేమించి వీళ్ళు ప్రేమించి వాళ్ళు ప్రేమించాలంటే పాజిటివ్గా. అందుకే నేను ఇలాంటి మీటింగ్కి వెనకాలంలో జనాలు 10వ వెళ్ళిపోతాం. ఇంకా స్వాతి ఇంటికి వెళ్దామా? పాపం ఇలా రండి. మా ఇంటి పక్కన అవును పాస్టర్ గారు. సుప్రియ. మీ ఫ్రెండ్ అండి పాప. మీ పేరేంటమ్మా? మీకు ఒక చెల్లి ఉన్నట్టుందమ్మా కదండి? మరి మీరు ఆ చెల్లిని ప్రేమిస్తున్నారా? ఆ చెల్లి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. తన చిన్నపిల్ల కదా, మీతో ఎన్నో చెప్పుకోవాలనుకుంటుంది, మీతో ఎన్నో షేర్ చేసుకోవాలనుకుంటుంది. మీరు మాత్రం మీ చెల్లిని పట్టించుకోవట్లేదు. దేవుడు నాకు చూపించారు మీరు పట్ల. మీరు ఇదివరకు ఇట్లా కాకుండా చెల్లితో ప్రేమగా ఉండండి. సరేనండి. దేవుని చెల్లెలు ప్రేమించాలంటారు. అందుకే రావట్లకి నన్ను తీసుకురాకూడదు. సరేనా? బాయ్. రేపు స్కూల్లో కలుసుకున్నాను. రేపు సెలవు అనుకుంటే ఓకే బాయ్. శ్రీప్రియా, శ్రీప్రియా వస్తున్నా. నీకు నాతో మాట్లాడాలని ఉందా? ఉందక్క. సరే, దాని నుండి నేను నీకు ప్రేమ చూపిస్తాను. మనిద్దరం కలిసి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని మనిద్దరం కలిసి ఉందాం. సరే అక్క. నీకు హ్యాండ్రైటింగ్ నేర్పిస్తాను. పెట్టాను. ఓకే, ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నాకు నేర్పిస్తాను. సరే అక్క. ముసుకేసుకో. దేవుని ఆలయంలో ప్రార్థన చేసినప్పుడు ముసుకేసుకోవాలి. ప్రార్థన చేసి అసలు అక్క అసలు ఇలా కానీ మీరు ఇలా కనిపించారు. ఎంత అమ్మాయినా సరే ఇంత మంచి దేవుడు అసలు ఇలా నా ఫ్రెండ్స్ ఉంటే ఇలా మాట్లాడుకుంటా మీరు మంచిగా చేసిన ఇదంతా మీరే చేశారు. ఈ చిన్న ప్రార్థన మీ పాత్సంలో పెట్టుచున్నాం తండ్రి.
సో మచ్. ఏంటో కొత్త మార్పులు సండే స్కూల్ అని చెప్పాను చేసుకుంటున్నా. మొన్న చూద్దాం ఎన్ని రోజులు కొట్టుకోకుండా ఉంటారు. అది రండి కొంచెం. సరే కూర్చో. ఇంకా రాలేదండి. హలో, ఏంటి ఫోన్ వచ్చింది? హలో హలో, చెప్పండి. ఏమే నాకు నుంచి ఫోన్ ఫోన్ ఎక్కడ పెట్టావే? పనిలో నుండి చూసుకోలేదు. ఏమిటి? నాకు లేట్ అవుతుంది, మీరు తినేసానండి. ఏ రోజు త్వరగా వచ్చారండి? వస్తువులు పెట్టేసా కదా మరి. ఇవాళ మీ డాడీ రాకుంటా, మనమే తినాలి. ఏంటి మధ్య ఇద్దరు కొట్టుకోవట్లేదు? దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఎలా కొట్టుకుంటామమ్మా? ఇలా మాట్లాడుకుంటుంది దానివల్ల. సర్లే. అదేంటంటే మొన్న నా బెస్ట్ ఫ్రెండ్ సుప్రియ నాకు మీటింగ్ తీసుకెళ్తే అక్కడ పాస్టర్ చెప్పారనమాట, దేవుని ప్రేమగా ఉంటుంది, ఇంత అద్భుతంగా ఉంటుందని. మంచిదే, ఇలా నిలబెట్టుకోండి. సరే నేను వచ్చాక తింటారులే. నీకే వందేవా, మమ్మల్ని ఇంత వరకు కాపాడిన బట్టి వందాలు చెల్లిస్తున్నాం దేవా. మీరేమని ముట్టిన దాన్ని బట్టి వందలు సేమ మనసును మార్చిన దాన్ని బట్టి వందలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఎంతగా ప్రేమ మంచిగా ప్రేమని మమ్మల్ని ముట్టి స్పర్శించిన దాన్ని బట్టి వందలు వచ్చాం. అట్టి విధంగానే మిమ్మల్ని తండ్రి కూడా మాతో కలిసి ప్రార్థించగలి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. మనతో ఇచ్చిన ప్రార్థన దేవా నేను క్షమించదేవా. అవును ప్రభా, ఇదిగా మేము దూరంగా ఉన్నాం ప్రభా. మీ ప్రేమను తెలుసుకోలేదయ్యా, క్షమించండి. అవును ప్రభా, నా పిల్లలు నా కుటుంబాన్ని పెట్టుకోవాలి ప్రభా. ఐసీఆ ఎంతో కేర్లెస్ వేసుకుని ఉన్నాను ప్రభా. మీకు ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేదు ఐసీఆ. నన్ను క్షమించండి. అవును ప్రభా, నా కుటుంబాన్ని నేను కట్టుకోగలి ఇది నాకు దయచేయండి ప్రభా. ఏసీఆ అవును ప్రభా, సోమరిపోతులో ఉంటున్నాను ప్రభా. ఏసీ నాకున్న ఏసీఆ బతుకాన్ని అదే మీరు తీసుకోవడానికి మీరే సహాయం దయచేయండి ఏసీఆ. ఏంటి ఎవరు కనిపించట్లేదు? అనుకుంటా ఉంటుంది ఇప్పుడు పెట్టింది, కానీ ఏం తగ్గుతుందా ఈరోజు? ఏమోట్లే, తొందర తినేసి పెట్టుకో. లేకవే బాబు ఒకసారి. దేవా మీకే స్తోత్రాలు ప్రభా. ప్రభా మీరు రక్షించండి ప్రభా. నా కుటుంబాన్ని ఎంతో చెప్పబెట్టుకోవాలి ఇది నాకు దయచేయండి ఏసయ్యా. మార్చండి ప్రభా. అవును ప్రభా, ఏ క్షణాన్ని ఏ మనిషి పడితే మీకు తెలియదు, మాకు తెలియదు ప్రభా. అన్నీ ఎరుగు దేవుడు నీవు ప్రభా. నీ ప్రేమంతా గొప్ప దేవా. దయతో మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభా. నా కుటుంబాన్ని అంతా మార్చుకోగలిగే శక్తి నాకు దయచేయండి ప్రభా. అవును ప్రభా, నా పిల్లల ద్వారా మార్చిన దేవా మీకే వందనాలు ప్రభా. అవును ప్రభా, చిన్నవాళ్ళు అయినప్పటికీ ప్రభా నీ ప్రేమను తెలుసుకొని నీ పోలికలుగా జీవించిన ప్రభా. నేను అటు రీతిగా ఉండలేకపోయిన ప్రభా, నేను క్షమించిన ప్రభా. ఈ దేవుడు మీకు ఇవ్వాల్సిన సమయం మీకు ఇవ్వడానికి వేసాను, మీరే సహాయం దయచేస్తారు. నాకు ఈ చిన్న ప్రార్థన వేసాను అడిగి వేయకుండా పడదండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేసుకుంటున్నారా ఏంటి? ఎప్పుడు లేని మా కుటుంబం ఎలా ప్రార్థన చేసుకుంటుంది, మీరు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారు, నేను ఇంకెంతలా ప్రార్థన చేయాలి? మా కుటుంబం నేను ఎంతో కఠినపరుచుకొని ఉన్నాను. నేను కూడా మా కుటుంబంతో ప్రేమ కలిగి నేను కూడా ప్రార్థన చేస్తాను. అందరం కలిసి వచ్చి ప్రార్థన చేసుకున్నాం.
దేవా నీకే వందనాలు అయ్యా, మా కుటుంబాన్ని ఇచ్చి మంచి ప్రేమ బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమందరం ఎలాగా ఐక్యత కలిగి ఉండేలా సహాయం దయచేస్తున్నాము. ఈ చిన్న ప్రాథమిక ఆలోచన చేర్చుకుంటూ త్వరగా నేసినట్టు పెట్టుకుంటున్నాం తండ్రి. మనందరూ క్షమించండి. మేము పిల్లల్ని చూస్తే నాకే ఎదుగా ఉంది. నేనే మిమ్మల్ని సరైన దారిలో పెట్టాను. మీకు అది చేశానా ఇది చేశానా, నా పని 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 అనుకుంటానే ఉన్నాను, కానీ నా కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాను, నా కుటుంబాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్తున్నాను, ఒక నిజ క్రైస్తవులుగా మనం బతుకుతున్నామని నేను ఏనాడో ఆలోచించలేదు. పేరుకేమో చర్చ్ మెంబర్, కానీ ఫ్యామిలీ చూస్తే నేను ఏనాడు మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ప్రేయర్ చేసుకోమని చెప్పింది కూడా లేదు. కానీ ఈ రోజు నాకు గుణపాఠం దేవుడు నేర్పించారు. నా పిల్లల ద్వారా నాకు సిగ్గొచ్చేలా చేశారు. వాళ్ళ నోట్లో స్తోత్రం పెట్టాను. దేవుడు సెలవిచ్చిన విధంగా మీ ద్వారా నన్ను మార్చారు. దాన్ని బట్టి దేవుడికే వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను క్షమించండి. నన్ను మీరు అందరూ క్షమించారు. అవును, స్త్రీగా జ్ఞానం కలిగిన స్త్రీగా నేను చక్కబెట్టుకోరు. నేనే సామర్థ్యతగా ఉంటే మీరందరూ ఎలా ఉంటారు? నేను కరెక్ట్గా ఉంటేనే కదా మీరందరూ కరెక్ట్గా. దేవుడు ఇప్పటికన్నా నాకు మారి అనుగ్రహించుకుంటే ఆయన వందనాలు. నేను ఇంకనూ నా కుటుంబాన్ని ఇంకనూ దేవుడిలో స్పిరిచువల్గా ఎదిగించుకోవాలని మా అందరూ ప్రార్థన చేద్దాం. నేను క్షమించాను మమ్మీ గారు, మీ పట్ల నేను చాలా విరుద్ధంగా ప్రవర్తించాను. ఇంకెన్నాడు మనలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా మనం అందరం ఇంకెలాగ ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకొని ఉందాం. నన్ను క్షమించండి. మా ఇద్దరి వల్లే మీకు అన్నీ గొడవ వచ్చింది. మమ్మల్ని ఇద్దరిని క్షమించండి. క్షమించండి మీ ఇద్దరు. దేవునికి మహిమ చెల్లును గాక. కదా, ఇది నాటకం అని అయితే అసలు అనుకోవద్దు. ఇది మన నిజ జీవితం. మనం అందరం మన కుటుంబాల్లో ఇలాగే ఉంటున్నాం కదా. ఎవరు ఏ పనిలో ఉన్నప్పటికీ దేవుడు అందరినీ మార్చాలని ఎంతో ప్రేమతో మీ అందరి దగ్గరికి వస్తున్నారు. మనం అందరం మారాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుంది, అది ఎంతటి వాళ్ళైనా. అవును, ఆ తరం వారు అంతా మూర్ఖంగా ఉన్నారు అని మనం అనుకోకూడదు. దేవుడు ఎలాంటి వాళ్ళను మార్చగల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అందరూ ఆయన ప్రేమను గుర్తించండి. ఆయన మన కోసం కలువరిలో వేసే రక్తం కార్చారు. మనందరి కోసం ఏకంగా ఆయన కుమారుని దేవుడు పంపించారు. అంతటి ప్రేమ అయింది. అయినప్పటికీ మనం ఇంటి లోబడి ఉండట్లేదు. దయతో ఇప్పటికీ మీ కుటుంబాల్లో మనశ్శాంతి సమాధానం ఏమీ లేకపోతే దేవుణ్ణి అడగండి. మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక క్రైస్తవులుగా మనం ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. మనందరం ఒక భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ అందరికీ కుటుంబంలో పాత్ర ఉంటుంది కదా. అందరూ మనం దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. అందరం తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందరూ ఈ ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. పిల్లల్ని ఖచ్చితంగా యూత్ కి సండే స్కూల్ కి అలవాటు చేయాలి. చిన్ననాటి నుండి దేవుని సంఘంలో ఇంకనూ వాళ్ళని ఎదిగించాలి. ఈ సేవకుల్ని మాటల్ని లక్ష్య పెట్టకుండా వాళ్ళకి విరోధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. వాళ్ళ మాటకి లోబడి వాళ్ళ మాటను అంగీకరించి అందరూ ఉండాలి. అందుని బట్టి మీరు ఈ డ్రామాని స్కిట్ ని చూసి అందరూ సంతోషించి ఆనందిస్తారని నమ్ముచున్నాను. ఏదో మీకు అర్థం అవ్వాలని చేశామే తప్ప ఏదో మా సొంత ఇది కాదు. దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని నామమున వందనాలు. మమ్మల్ని ఈ విధంగా నడిపించిన పాస్టర్ రవి అన్న గారికి అలాగే ప్రమణి గారికి నేను శ్రద్ధ చెల్లించుకుంటున్నాం. మాకు ఇంతటి మమ్మల్ని లీడ్ చేసిన దానికి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా.